మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ఎక్కడా? మేడం ఎక్కడా? ఏం లక్ష్మి, ఇక్కడే ఉన్నాను. చెప్పు లక్ష్మి, వీడియో తీస్తున్నావు? ఏం మేడం మనకేం సమ్మర్ హాలిడేస్ ఏం లేవా? మనకు సమ్మర్ హాలిడేస్ ఉండవమ్మా. లేడీస్కి, ఆడవాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత హాలిడేస్ ఉండవు. ఎప్పటికీ హాలిడేస్ లేడీస్కి ఉండవు. ఆడవాళ్ళకి ఎక్కడ ఉన్నాయి హాలిడేస్? ఇంకా ఎస్పెషల్లీ టీచర్స్కి అసలు ఉండవు. చెప్పు, ఏంటి వీడియో పట్టుకుని దిగినావు? ఏం కావాలి? ఏం లేదు మేడం, చెప్పండి. మనకేమి ఆడవాళ్ళకి ఎక్కడ గుర్తింపు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్? వచ్చింది మేడం, తెలుసుకోవాలా? చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు. అవును మేడం. గుర్తింపు ఎక్కడుంది? ఎక్కడ గుర్తింపు లేదు మనకు. అమ్మ వాళ్ళు మనకు పేరు ఇవ్వరమ్మ. ఫస్ట్ నాకు అది నచ్చదు. అమ్మ వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మార్చుకొని చెప్పేస్తారు. వాళ్ళ ఇంటి పేరు మనకి ఇవ్వరు. అత్తింటి వాళ్ళు అంతే. అమ్మ మీ పేరు మా జాతకంలో గలవలేదు, మా అబ్బాయి జాతకంలో పేరు మార్చేస్తారు. సో మన పేరు మీద మనకు హక్కు లేదు, మనకు ఫ్రీడమ్ లేదు. పోనీ అత్తింటి వాళ్ళన్నా మనకు పేరు ఇస్తారా అంటే వాళ్ళ అబ్బాయికి ఇస్తారు, వాళ్ళ నెక్స్ట్ వంశోద్ధారకులకి ఇచ్చేస్తారు, మన వల్లకి మనవరాలకి. మనం అంతా టెంపరీ జీవితాలు ఆడవాళ్ళని, అవునా కాదా? అవును మేడం, ఒక జీవికి ఒక జన్మనిస్తాం. అక్కడ పెద్ద గుర్తింపు ఏమి ఉండదు. ఎవరి బాధలు వాళ్ళు పడాలి, మీ జన్మనే అలాంటిది అంటారు. మన పుట్టింటి వాళ్ళు కూడా మనల్ని గుర్తించారంటే పేరు తీసేసుకుంటారు మనది. వాళ్ళు పేరు తీసేసుకుంటారు, వీళ్ళు పేరు తీసుకుంటారు. నో రిటైర్మెంట్, ఆల్వేస్ వర్కింగ్, నో హాలిడేస్. అవునా కాదా? అవును మేడం. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవాలి. చాగానే ఎవరైనా గుర్తించారా? మనకే ఒక పేరు లేదు. అమ్మవారు ఇవ్వరు, భర్త ఇవ్వరు, పిల్లలు ఇవ్వరు. ఏంటో ఈ లైఫ్. అది కరెక్ట్ అనుకుంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. అవునా కాదా లక్ష్మి? అవును మేడం. ఎస్.